కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై త్వరలో న్యాయ విచారణ చేపడతామంది తెలంగాణ మంత్రుల బృందం. కాళేశ్వరం పేరుతో ప్రజాధనం వృధా చేశారని మండిపడింది. నిర్మాణ లోపంలో జరిగిన తప్పుల వల్ల మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగం లేకుండా పోయిందని ఆరోపించింది. అయితే మంత్రుల విమర్శలకు బీఆర్ఎస్ కూడా కౌంటర్ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించింది 5 మంత్రుల బృందం. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్లు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించారు. అంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్షలో భాగంగా మేడిగడ్డ R&B ఆఫీసులో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఈఎన్సీ మురళీధర్. 38,000 కోట్లతో డిజైన్ చేసిన ప్రాణహిత చేవెళ్లను పక్కన పెట్టి రాజకీయ అవసరాల కోసం కాళేశ్వరం నిర్మించి అనవసరపు భారాన్ని ప్రజలపై మోపారని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. నార్మలీ బ్యారేజెస్ అండ్ డ్యామ్స్ అర్త్ క్వేక్స్ రెసిస్ట్ చేయడానికి కూడా కడడం జరుగుతుంది. యాక్చువల్లీ దే హ్యావ్ టు రెసిస్ట్ ఇన్ అర్త్ క్వేక్. ఫైనాన్షియల్ బర్డన్ ఆన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ వెన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈస్ కంప్లీటెడ్ విల్ బి అబౌట్ 10% కాస్ట్ ఆఫ్ ఫైనాన్స్ తీసుకుంటే 13,000 crores a year. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ను ఇష్టానురీతిలో చేశారని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అలాంటి సమయంలో ముఖ్యమైన అధికారులు అయిన ఈఎన్సీ, ఇతర చీఫ్ ఇంజనీర్లు ఏం చేశారని సీరియస్ అయ్యారు. ఎవరైనా కిందికి పోయే గ్రావిటీ పోయి కింద పోయే వాటరు కింద 3 బ్యారేజ్ కట్టి పైకి తీసుకొచ్చి కిందికి వదిలిపెట్టడం అదొక తుకులకు చర్య. అది ఇంకా మీరు రాను ఇంకా కిందికి పోయి పోలవరం దగ్గర కట్టి మళ్ళీ 3 బ్యారేజ్ కట్టేవాళ్ళు. మీరు ఎస్సీలు ఉన్నారు, సిఈలు ఉన్నారు, హరిరామ, మీరు అప్పుడే లీవ్ పెట్టి వెళ్ళిపోవాలి. మీరు యాక్చువల్గా నేను ఐఎమ్ ఆస్కింగ్ స్టేట్ క్వశ్చన్. ఇది మీ గవర్నమెంట్ అంటే అప్పటి గవర్నమెంట్ అయినా ఇప్పటి గవర్నమెంట్ వేర్ ద కస్టోడియన్ ఆఫ్ ద పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ మనీ, వాళ్ళని కాపాడాలి. మేము ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్ తీసుకోలేదన్నారు మంత్రి పొంగులేటి. 2022 ఏప్రిల్ నెలలోనే ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హెచ్చరించినా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఏవైతే సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారో లేకుంటే ఆ టెక్నికల్ గా డిజైన్స్ అప్రూవ్ చేస్తారో యాజ్ పర్ శాంక్షన్ చేసేటప్పుడు మీరు అప్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వాలు, డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వారు మీరు డయాఫ్రమ్ వాలు ఆర్సీసీ కాంక్రీట్ తో వేయాలన్నది మీకున్న నామ్స్. కట్ ఆఫ్ వాల్ వేసి దాని మీద మీరు రాఫ్ట్ వేసి రాఫ్ట్ మీద డ్యామ్ మీరు పర్ఫెక్ట్ గా కట్టి ఉంటే మీకు వాటర్ ఇన్లెట్ అయి ఉండుండకపోతే ఈ ప్రమాదం జరిగి ఉండేదా? కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రుల తీరు సరికాదన్నారు బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి. జ్యుడిషియల్ ఎంక్వైరీని ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. దురదృష్టం ఏంటంటే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లిన మంత్రులందరూ కూడా వాళ్లే తీర్పు చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు. ఒకవైపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పి జ్యుడిషియల్ ఎంక్వైరీని ప్రభావితం చేసే విధంగా ప్రజలకు ఏదో జరిగిపోయిందని కల్పించి చెప్పే విధంగా మంత్రులు ప్రయత్నం చేయడం చాలా విచారకరం. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రుల బృందం పర్యటన అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్లే కనిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరంను అద్భుతమైన ప్రాజెక్టుగా ప్రొజెక్ట్ చేస్తే కాళేశ్వరంలో ఏం లేదంటూ కాంగ్రెస్ చెబుతోంది. అయితే అందులో కొంతమేర కాంగ్రెస్ సక్సెస్ అయినట్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.